ఇటీవల కాలంలో నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేసే నేరగాళ్లు రోజురోజుకి ఎక్కువైపోతున్నారు. ముఖ్యంగా నకిలీ డాక్యుమెంట్లు, ప్రభుత్వ శాఖల పేర్లతో తప్పుడు పత్రాలు సృష్టించి భూ కబ్జాలు, బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని బురిడి కొట్టిస్తున్నారు. ఇప్పటికే బ్యాంకుల నుంచి చాలా మంది లక్షల రూపాయలను తీసుకుని మోసాలకి పాల్పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనలో మాత్రం చనిపోయిన వ్యక్తి పేరు మీద ఈఎంఐ పేరుతో ఓ కేటుగాడు చేసిన పనికి లోన్ అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే, 2 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి పేరిట బ్యాంక్ అధికారులు బుల్లెట్ బైక్కి లోన్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సుమారు 4 సంవత్సరాల పాటు ఈఎంఐ చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని మరి ఆయన పేరు మీద 3 లక్షల విలువైన బుల్లెట్ బండి రిలీజ్ చేశారు. చివరికి కిస్తీలు సరిగా కట్టడం లేదంటూ వారింటికి వెళ్లి చూసిన బ్యాంక్ అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయి 2.5 సంవత్సరాలు దాటిందని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆ బ్యాంక్ అధికారులు నివ్వెరపోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కాగా ఈ విచిత్ర సంఘటన వరంగల్ జిల్లాలో నల్లబెల్లి మండలంలోని నందిగామ గ్రామంలో చోటు చేసుకుంది. ఇక ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నందిగామ గ్రామానికి చెందిన భోగ్య సునీత, నగేష్ దంపతులకి 3 కొడుకులు. అందులో పెద్దవాడైన భోగ్య రాకేష్ వివిధ సమస్యల కారణంగా 2022 జనవరి 23న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటన జరిగి దాదాపు 2.5 సంవత్సరాలకు పైగా అవుతోంది. కానీ ఇప్పుడు కొంతమంది బ్యాంక్ అధికారులు రాకేష్ని వెతుక్కుంటూ ఇంటికొచ్చారు. ఈ క్రమంలోనే రాకేష్ పేరు మీద లోనుందని, కిస్తీలు సరిగా కట్టడం లేదని దబాయించడంతో ఆయన తల్లిదండ్రులు, స్థానికులంతా షాక్ అయ్యారు. ఎందుకంటే రాకేష్ ఎప్పుడో చనిపోతే ఆయన బండి తీసుకోవడం ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు పూర్తిగా రాకేష్ 2022 జనవరి 23న చనిపోగా 2023 అక్టోబర్ 18న ఆయన పేరు మీద కోటక్ మహీంద్రా బ్యాంకు ఖమ్మం బ్రాంచ్ అధికారులు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350cc ద్విచక్ర వాహనానికి సుమారు 3 లక్షల లోన్ మంజూరు చేశారు. మా కొడుకు పెద్ద ఆయన చనిపోయి ఇప్పుడు 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరాలు నడుతుంది. 3 సంవత్సరాలు వాళ్ళు ఎవరో బండి తీసుకున్నారట, మాకు తెలియదు. వాళ్ళు ఇప్పుడు 4 నెలలు అవుతుందట బండి తీసుకొని. 2 నెలలు కట్టిర్రు, 2 నెలలు కట్టలేదట. 2 నెలలు కట్టకుంటే మొన్న ఇంటికాడ వచ్చిర్రు. నెల కింద ఇంటికాడ వస్తే మా కోడలు, మా ఆయన ఇంటికాడ ఉన్నారు. తెలియక మేమైతే బండి తీసుకోలేదని ఆయనకు ఊరంతా తిప్పి ఇంటికాడ వచ్చిందట. పోయిండు. మళ్ళీ ఇంకో ఆయన నిన్న వచ్చి అన్న బండి ఎవరు తీసుకున్నారు, ఎవరి దగ్గర వస్తారు, దేనికి తీసుకున్నారు, ఎవరు పేరు ఇచ్చిర్రు అని, ఆధారం ఎవరు ఇచ్చిర్రు అని ఆయన బండి గుంజుకొని పక్క పెట్టి ఆయన పొద్దున్న దాకా 4:30 దాకా కూకున్నాడు. ఇక్కడ 4:30 దాకా కూకుంటే ఆయనకు ఎవరో ఫోన్ చేసింది. మేనేజర్ అట, ఆయన బ్యాంక్ మేనేజర్, కూటాజీ బ్యాంక్ మేనేజర్ అట. ఆయన వచ్చిండు నిన్న. మా లంబడైన అయితే ఎవరు తీసుకున్నారు అక్క, మీకు తెలియదా, మా ఇంట్లోకి వెళ్ళి ఆధారం ఇచ్చింది మీకు తెలియదా అని అన్నాడు. మాకు తెలియదు అన్న. ఉన్న 3 కొడుకులు, పెద్ద కొడుకు చనిపోయిండు. చిన్న కొడుకు ట్రాక్టర్ తోలుతాడు. ఇక చిన్నోడు ఈయన. ఇంకా ఎవరిస్తారన్న, మా ఇంట్లో ఆధారం ఎవరికి ఇవ్వలే. మా ఇంట్లోకి వెళ్ళి అసలు ఎవరి ఇంటికాడ ఇయ్యలే. ఎవరు ఇచ్చిర్రో అది మాకు తెలియాలి. మీకు తెలితేనే కదా మీరు బ్యాంక్ ఇస్తారు. మీకు తెలియంది బ్యాంక్ ఎవరు ఇస్తారు? అన్ని మనుషులు ఉంటేనే ఇస్తారు కదా ఈ కాలంలో పైసలు అని మేము అన్నాం. కాదక్క, మీరు ఇస్తేనే వాళ్ళు వచ్చిర్రు కదా. మేము కూడా మాది ట్రాక్టర్లు ఉన్నది. మేము మొన్న లోన్ ఎత్తుకోవాలంటే ఒక సంతకం లేకుంటే నా కొడుకు మళ్ళీ వరంగల్ నుంచి పంపించిర్రన్న. మనుషులు ఏంది మీరు లోన్ ఎట్లా ఇచ్చిర్రు? ఆయన బండి, ఆయన షోరూంలోకి వెళ్ళి బండి ఎట్లా ఇచ్చిండు? ఆ బండి ఆయన రావాలి, నువ్వు రావాలి, తర్వాత ఏదైనా తీసుకున్నాని 2 బండి కూర్చుకొని అట్లా పెట్టి. ఇలా మొత్తంగా 48 నెలల ఈఎంఐ ప్లాన్ కూడా ఇచ్చారు. ఈ మేరకు ప్రతి నెల 7,150 చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని బండి రిలీజ్ చేశారు. ఆ తర్వాత 3 నెలల పాటు కిస్తీలు కూడా ఖాతాలో జమ అయ్యాయి. కానీ ఆ తర్వాత మాత్రం వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేశారు. అయినా లాభం లేకపోవడంతో లోన్ రికవరీ కోసం కలెక్షన్ మేనేజర్ శ్రీనివాస్, వెరిఫికేషన్ ఏజెంట్ అరవింద్ నందిగామకు చేరుకున్నారు. అడ్రస్ వెతుక్కుంటూ రాకేష్ ఇంటికి వెళ్లారు. అక్కడ బుల్లెట్ బండి కనపడకపోగా ఆయన గతంలోనే చనిపోయారన్న విషయం తెలుసుకుని బ్యాంక్ అధికారులు షాక్కు గురయ్యారు. For more videos like this, subscribe Big TV channel.